తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. నిమిషం ఆలస్యమైన విద్యార్థుల్ని లోపలికి అనుమతించడం లేదు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఇంటర్కి పరీక్షలు ఏ విధంగా జరిగాయి? విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారు? అప్డేట్ ఏమిటి? మొత్తానికి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం హాళ్లలోకి విద్యార్థులు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరు వచ్చినా సరే వాళ్ళను అనుమతించేది లేదంటూ ఇప్పటికే అధికార యంత్రాంగం ప్రకటించినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే 9 గంటలకు పరీక్ష ఉంటే ఉదయం 7:30 నుంచే పరీక్ష హాల్లోకి విద్యార్థులు రావడం మొదలైంది. ఒకవైపు ఏదైతే సెంటర్లు ఉన్నాయో, కొంతమంది అయితే నిన్ననే ఇక్కడికి వచ్చి సెంటర్లను కూడా చూసుకుని వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఆ పరిస్థితి చూస్తుంటే మనకు ఏదైతే విద్యార్థులు రాసే పరీక్షలకు తల్లిదండ్రులకు కూడా ఒక పరీక్షలా మారిపోయింది. ఉన్నత విద్యలో తొలి అడుగు వేస్తున్నటువంటి ఈ విద్యార్థులు, వాళ్ళకి జరుగుతున్నటువంటి ఉన్నత విద్యలో తొలి పరీక్ష అని చెప్పుకోవచ్చు. ఇంటర్ పరీక్షలు చాలా కీలకం. ఎంసెట్ ర్యాంకుల పైన కూడా ఇంటర్ వెయిటేజ్ మార్కులు ఇవన్నీ కూడా ఉంటాయి. అందులో భాగంగానే ఇటు ఏదైతే నిమిషాల వ్యవధి ఆలస్యం అనేది అటు ఏదైతే పోటీ పరీక్షలకు కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే విద్యార్థులకు కొంత అలవాటు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు చాలామంది విద్యార్థులు కొంత టెన్షన్గానే ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. మనతో ఒక విద్యార్థి తండ్రి ఉన్నారు. చెప్పండి, ఉదయం నుంచి కూడా ఇక్కడ చాలా హడావిడి కనిపించింది. విద్యార్థులంతా కూడా 7 గంటల నుంచే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ఏమనిపిస్తుంది? ఈరోజు మీ పిల్లల్ని ఎలా తీసుకొచ్చారు ఇక్కడికి? ఈరోజు మేము ఎర్లీ మార్నింగ్ 5:30కి లేచి మా పిల్లలను చదివించుకోవడానికి, ఎగ్జామ్ ప్రిపేర్ చేయడానికి మార్నింగ్ 1 అవర్ బిఫోర్ ఇక్కడికి వచ్చి వెయిట్ చేసాము. ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం కానీ సెక్యూరిటీ కూడా కానీ ఇప్పుడే అమ్మాయి వచ్చింది. అయినప్పటికీ కొంత రిక్వెస్ట్ మీద లోపలికైతే అనుమతించారు. కానీ ఆ గేట్ తీసి లోపలికి పంపిస్తారా లేదా అనేది మాత్రం కొంత ఉత్కంఠే. ప్రస్తుతం ఆమె ఎగ్జామ్ సెంటర్ ఏదైతే ఉందో అంటే ఆవరణలోకి వచ్చింది, కానీ లోపలికి అనుమతిస్తారా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం ఈ విద్యార్థికి సంబంధించి మనం చూడొచ్చు, ముందుగా జరుగుతున్నటువంటి ఈ పరీక్షకు ఆమె దాదాపు 5 నిమిషాలు అంటే 10 నిమిషాలకు ఎక్కువగా ఆలస్యంగా వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మరి అటు ఇప్పటికే వీళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అలో చేసేది లేదు, అవకాశమే లేదు అంటూ ప్రకటించినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే మరి అమ్మాయి ఆలస్యంగా వచ్చింది పరీక్ష రాసేందుకు. హాల్ టికెట్ కూడా పట్టుకొని వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మరి ఆమెను లోపలికి పంపుతారా లేనది మాత్రం అంటే ముందుగానే చెప్పడం జరిగింది. విద్యార్థులకు కావచ్చు, తల్లిదండ్రులకు కావచ్చు, దీనికి సంబంధించి ఎన్నో రకాలుగా చెప్పినటువంటి పరిస్థితి. ఒక ప్రకటనలు కూడా చేశారు, మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అలో చేసేది లేదు అంటూ. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి మనం చూడొచ్చు, దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అలో చేసేది లేదు అని చెప్తున్నటువంటి పరిస్థితి. దాంతోనే మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి లోపల మాత్రం తాళం వేసేసారు. మనం చూడొచ్చు ఇక్కడ తాళం వేసినటువంటి పరిస్థితి. మరి విద్యార్థి आप किधर से आए? प्लीज अंकल सवाल नको करो. కైకు లేట్ हुआ बोलिए, ఎందుకు లేట్ అయింది? हेल्थ खराब थी. అచ్చా, ఆరోగ్యం బాగలేదు, అందుకోసమే నేను ఆలస్యంగా వచ్చానని చెప్తున్నారు. ఈ విషయాన్ని మరి అటు ప్రిన్సిపల్ దృష్టి కూడా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే कोई भी ड्रॉप किया आपको? हमारे फादर आके ड्रॉप किया. అచ్చా, చూడొచ్చు ఎన్నో ఆశలతో రాయాల్సినటువంటి విద్యార్థులు ప్రస్తుతం ఆలస్యంగా వచ్చారు. అమ్మాయి లోపలికి వెళ్లేందుకు అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. తనకు ఆరోగ్యం బాగా లేకే ఆలస్యంగా వచ్చానని చెప్పి రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి. కానీ తాళం వేసి లోపలికి వెళ్ళిపోయారు. మాకు స్పష్టంగా ఏదైతే ఆదేశాలు ఉన్నాయి, ఈ నేపథ్యంలోనే మేము లోపలికి పంపమంటూ అధికారులు ఎవరికి వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. ఇక్కడ ఒక వాచ్మెన్ మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. ఆయన కూడా లోపలికి పంపే పరిస్థితి లేదు. आप कौन सा कॉलेज मैडम? महबूबिया कॉलेज. महबूबिया कॉलेज. किधर रहते आप? चिंतलमेट. చింతల్మేట్ రాజేంద్ర నగర్కు సంబంధించినటువంటి ప్రాంతం నుంచి ఈ అమ్మాయి ఇక్కడికి రావడం జరిగింది. అయితే లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తుంది, కానీ లోపలికి పర్మిషన్ ఇచ్చే పరిస్థితి లేదు. కొంత ఆరోగ్యం బాగా లేకనే ఆలస్యంగా వచ్చానని చెప్పి ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంత దుఃఖిస్తున్నటువంటి పరిస్థితి కూడా. తన పరిస్థితి ఏంటి, ఎన్నో ఆశలు పెట్టుకొని ఇక్కడి వరకు వచ్చాను, నన్ను లోపలికి అనుమతించండి అంటూ ఆమె వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు. కోన్సా కాలేజ్? మహబూబియా కాలేజ్. किधर रहते हैं? प्लीज अंकल.
చూడొచ్చు అమ్మాయి పడుతున్నటువంటి టెన్షను ఈ విషయంలో మరి అటు ప్రిన్సిపల్ వద్దకు కూడా కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి అటెండర్స్ వెళ్ళి ప్రిన్సిపల్కి చెప్తున్నారు. అమ్మాయి ఆలస్యంగా వచ్చింది, ఈమెకు సంబంధించి మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఏంది, ఆమె ఇవాళ రాయాల్సినటువంటి ఫస్ట్ లాంగ్వేజ్ మరి రాస్తుందా లేదా. ఆప్కా ఫస్ట్ లాంగ్వేజ్ కే हिंदी హిందీ హిందీ పరీక్ష రాయాల్సి ఉంటుంది, కానీ ప్రస్తుతం అలో చేయట్లేదు. ఈ విధంగా ప్రతి సెంటర్ వద్ద కూడా కొంత రిలాక్సేషన్, ఒక నిమిషం ఆలస్యంగా వచ్చిన వాళ్ళని అనుమతించారు, కానీ మరి కొంత ఎక్కువ ఆలస్యమైంది, అందుకోసమే ఈమెను అనుమతించే పరిస్థితి లేదని చెప్తున్నారు. ఆమెకు సంబంధించినటువంటి ఫాదర్ కూడా వస్తున్నారు. ఫాదర్ ఎక్కడి నుంచి వచ్చారు ఏంది ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. आप किधर से लेके आए? राजेंद्र नगर से आया सब। क्या को आपको पहले बोल दिया? तबीयत सही नहीं है और कॉलेज नहीं मालूम सब। अच्छा, वो ढूंढने में जरा 1-2 घंटे उसको निकल गया। अभी घर में पूरे तबीयत ठीक नहीं है। अच्छा अच्छा मेरा भी वही आलम है, बच्ची का भी वही आलम है। अच्छा। क्या नाम है आपका बच्ची का नाम? अमरीन सुल्ताना अच्छा, और मेरा नाम मोहम्मद अली खान। ज़्यादा भी बात नहीं है सब। ठीक है. ఆరోగ్యం బాగా లేదు, ఇంట్లో కుటుంబ సభ్యులంతా కూడా అనారోగ్యంగా ఉన్నారు, అందుకోసమే వచ్చిందని చెప్తున్నారు. ఒకసారి మీరు ప్రిన్సిపాల్తో మాట్లాడండి, ఆయన పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. చూడొచ్చు ప్రిన్సిపాల్తో మాట్లాడే ప్రయత్నం చేయమని కొంత ఆయన ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మరి ఎలా తీసుకుంటారు ఏంది అనేది, ఇక ఆమెను లోపలికి మాత్రం అనుమతించే పరిస్థితులు కనిపించడం లేదు. స్పష్టంగా బయటే నిలబెట్టారు. సుల్తానా బయటే ఉండిపోయింది. తను చదువుకున్నటువంటి 1 సంవత్సరం పూర్తిగా కూడా 1 నిమిషం తేడాతో, అంటే ఏదైతే 1 నిమిషంతో పెట్టినటువంటి ఈ గడువు, ఆమె 1 సంవత్సరం చదువుకున్నటువంటి చదువుకు మొత్తం కూడా పులి స్టాప్ పెట్టే దిశగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి సుల్తానా మాత్రం గేట్ వద్దే పరిమితమైనటువంటి పరిస్థితి. ఆమెతో కలిసి చదువుకున్నటువంటి విద్యార్థులంతా కూడా లోపలికి వెళ్ళి వాళ్ళంతా కూడా ఇప్పటికే ఆన్సర్ షీట్స్ ఇచ్చేశారు, క్వశ్చన్ షీట్స్ ఇచ్చేశారు, వాళ్ళు ఎగ్జామ్ రాయడం కూడా ప్రారంభం అయిపోయింది. మరి ఈ సుల్తానా మాత్రం తన మొదటి లాంగ్వేజ్ను రాస్తుందా రాయదా అనేది కొంత ఆందోళనకరంగానే ఉంది. ప్రిన్సిపల్ విచక్షణ మేరకు ఆయన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఏంది అనేది మాత్రం కొంత ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఆయన తండ్రితో పాటు ఆయన మిత్రులు కావచ్చు, సుల్తానా కావచ్చు, ముగ్గురు కూడా గేటు దగ్గర వాళ్ళతో ప్రాధేయపడుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. పర్దూష్. రైట్, థ్యాంక్ యూ రాజు.